అమెరికా దిగ్బంధనం, ఆర్థిక ఆంక్షలు మరియు నిరంతర యుద్ధ వాతావరణంలో ఇంధన రంగంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్కు ఊహించని విధంగా భారీ ఊరట లభించింది. దక్షిణ ఫార్స్ ప్రావిన్స్లో ఏకంగా 7.5 ట్రిలియన్ ఘనపుటడుగులకు పైగా సహజ వాయువు నిల్వలను గుర్తించినట్లు ఆ దేశ చమురు శాఖ మంత్రి మొహ్సెన్ పక్నెజాద్ అధికారికంగా వెల్లడించారు. గుర్తించిన గ్యాస్ నిల్వల్లో దాదాపు 72 నుంచి 73% మేర గ్యాస్ను సులభంగా వెలికి తీయవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 5.7 ట్రిలియన్ ఘనపుటడుగుల గ్యాస్ను పూర్తిగా వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది. తాజాగా కనుగొన్నది స్వీట్ గ్యాస్ కావడం విశేషం. ఇందులో హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి హానికర మలినాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల శుద్ధి చేయడానికి, ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు భారీగా తగ్గుతుంది. ఇప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద గ్యాస్ నిల్వలు ఉన్న దేశంగా రష్యా తర్వాత ఇరాన్ నిలిచింది. తాజా ఆవిష్కరణతో ఆ దేశ ఇంధన రంగం మరింత బలపడనుంది. అమెరికాతో ఉద్రిక్తతలు, ఆంక్షల నడుమ ఈ గ్యాస్ క్షేత్రం ఇరాన్ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి భారీ పెట్టుబడులు, అత్యాధునిక సాంకేతికత అవసరం కాగా ఆంక్షల నేపథ్యంలో వాటిని సమకూర్చుకోవటం ఇరాన్కు సవాలుగా మారే అవకాశం ఉంది.